ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదన్న నా కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెర్నా ప్యాక్ చూపిస్తున్నాను. తలకి హెర్నా ప్యాక్ ఏ విధంగా పట్టిస్తే సరిగ్గా పోషకాలు అనేది మన జుట్టుకు అందుతాయి అన్నది ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అనూస్ వారిది తీసుకున్నాను. నేను అనూస్ బ్రాండ్కి సంబంధించి తీసుకున్నాను అనమాట. ఇలా బ్రాండ్కి సంబంధించి తీసుకున్నట్లయితే మనకు జుట్టు రాలడం లాంటి సమస్యలు ఉండవు అనమాట. అంటే మనం బ్రాండ్కి కాకుండా మామూలుగా మార్కెట్లో దొరికేది తీసుకున్నట్లయితే మనకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుందన్నమాట. అందుకని ఇలా బ్రాండ్కి సంబంధించింది తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ ఉందండి. చూసారు కదా, 80 రూపీస్లోనే మనకు అనూస్ వారి బ్రాండ్కి సంబంధించిన హెన్నా అనేది దొరుకుతుందన్నమాట. హెన్నా అనేది ఎందువల్ల పెట్టుకుంటారు దాని గురించి ముందుగా చెప్పుకుందాము. హెన్నా వచ్చేసి మనకు జుట్టుకు అంటే మనకు తెల్ల వెంట్రుకలు ఏమంటే వైట్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా కలర్ చేంజ్ చేసేస్తుంది. అలాగే ఇలానే తరచూ వాడుతూ ఉండడం వల్ల అంటే హెయిర్ కలర్స్ కాకుండా ఇలా హెన్నా ప్యాక్ గనక వాడుకున్నట్లయితే మనకు తరచూ వాడడం వల్ల మనకు ఆ వైట్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది నెమ్మదిగా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనము బీట్రూట్ వేసాము, అలాగే వచ్చేసి ఎగ్ వేసుకుంటున్నాము, అలాగే వచ్చేసి కర్డ్ వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనకు కర్డ్ వచ్చేసి మనకు మన డాండ్రఫ్ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అదే బీట్రూట్ వచ్చేసి మనకు హెయిర్కి కలర్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. ఎగ్ వైట్ వచ్చేసి మంచి పోషక పదార్థాలని అందిస్తుంది. మన జుట్టు పట్టులాగా దృఢంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని హెన్నా ప్యాక్ని ఎలా మిక్స్ చేసుకోవాలో మీరు వెళ్ళి చూసేసేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ప్యాక్ వేసుకొని చూపిస్తాను. మీరు ప్యాక్ వేసుకునే ముందు ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఎలాంటి క్రీమ్స్ వాడకూడదు. ఎందుకంటే హెన్నా హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాం కాబట్టి ఫేస్కి ఎలాంటి క్రీమ్ అంటే యూజ్ చేయకూడదు. ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. నేను ఎప్పుడూ ఫేస్ అనేది క్లీన్ చేసుకున్నాను. ఎలాంటి క్రీమ్స్ కూడా పెట్టుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను హెన్నా ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను తరచూ ఎలా వేసుకుంటానో మీకు ఆ స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు హెన్నా ప్యాకెట్ వచ్చేసి 80 రూపీస్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు మెడికల్ షాప్లో అలాగే లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదా, అందులలో కూడా దొరుకుతాయి అన్నమాట. ఈజీగా మనకు బై చేసుకోవచ్చు. అన్ని మెడికల్ షాప్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి అనూస్ వారి బ్రాండ్ది తీసుకున్నాను. ఎందుకంటే అనూస్ వారి బ్రాండ్ నాకు బాగా నచ్చింది, బాగా అనిపిస్తుంది అనమాట. నో సైడ్ ఎఫెక్ట్స్, అలాగే ఆర్టిఫిషియల్ కలర్ లాగా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసి కెమికల్ లేకుండా ఉంటుందన్నమాట. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా రెడీ చేసిన ప్యాక్ అన్నమాట. ఇది హెన్నా అంటే మనకు ఇచ్చేస్తారనమాట. హెన్నా కావాలి అంటే ఇచ్చేస్తారు మనకి. న్యాచురల్గా ఉంటుంది, 100% న్యాచురల్ అండి. ఇది వచ్చేసి అనూస్ వారి బ్రాండ్ది కాబట్టి అంటే మనకు చాలా బ్రాండ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ నాకు అనూస్ బ్రాండ్ నచ్చి నేను అనూస్ బ్రాండ్ అనేది ఎంచుకోవడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకి ఇచ్చేసారు, మెన్షన్ చేశారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనము ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవాలో. కానీ నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఎందుకంటే ఇంకా ఎక్కువగా పోషకాలు అనేది అందాలనేసి, ఇంకా అంటే తరచూ నేను ఎలాగైతే ప్యాక్ వేసుకుంటానో అలా మిక్స్ చేసుకున్నాను అనమాట. నేను ఈ ప్యాక్ చాలా రోజుల క్రితం వేసుకున్నాను. మా బాబు పుట్టిన తర్వాత అసలు వేసుకోలేదు. ఎందుకంటే అంత టైం కూడా దొరకలేదు నాకు. పిల్లలు ఉన్న వారికైతే ఇలానే ఉంటుందండి, టైం అయితే అస్సలు ఉండదు. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత వెయిట్ చేయాలి, తర్వాత దీన్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. ఈరోజు మీ రిక్వెస్ట్ ద్వారా నేను వేసుకోబోతున్నాను. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా అలాగే హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత ఈ ప్యాక్ వేసుకుంటున్నాను అనేసి. ఇలా మనము జుట్టుకు ఎంతైతే సరిపోతుందో అంత ప్యాక్ అనేది వేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. మళ్ళీ నేను 2 స్పూన్స్తో తీసేసాను అనమాట.
కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఈ ప్యాకెట్ వచ్చేసి మనము ఒక్కసారి ఓపెన్ చేసినట్లయితే మనము 3 టైమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నాకైతే 3 టైమ్స్ వరకు వస్తుంది. మీరు కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటే 3 టైమ్స్ వరకు వస్తుందన్నమాట. నా జుట్టు కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ కూడా నాకు 3 టైమ్స్ అనేది వస్తుంది. మీరు చూసుకుంటూ ఈ ప్యాక్ని వేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ వరకు యూజ్ చేస్తానన్నమాట. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే 3 టైమ్స్ యూజ్ చేస్తాను. అదే ప్యాక్ని ఇలా కొద్దిగా తీసుకోవాలి. అంటే మీ జుట్టుకు ఎంతైతే సరిపోతుందో అంత ప్యాక్ అనేది తీసుకోండి. తర్వాత ఇందులో ఒకసారి ఇలా దీన్ని చక్కగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ ప్యాక్ని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే న్యాచురల్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్ వైట్ తీసుకున్నాను. ఎగ్ వైట్కి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎగ్కి చిన్న హోల్ లాంటిది కొట్టేసి ఇలా మనము దాన్ని రివర్స్ చేసామంటే ఎగ్ వైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను ఎగ్ వైట్ తీసుకున్నాను. ఒకటే ఎగ్ తీసుకున్నాను నేను. ఇందులో వచ్చేసి బీట్రూట్ పడింది, అందుకనే కలర్ అనేది కొంచెం చేంజ్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఒక ఎగ్ తీసుకున్నాను. స్మెల్ అయితే రాదు మనకు, ఎగ్ వైట్ కాబట్టి స్మెల్ రాదు. అదే మనం ఎల్లో కూడా వేసుకున్నట్లయితే మనకు స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇలా వైట్ వేసుకున్నట్లయితే మనకు స్మెల్ అనేది రాదు. ఎగ్ వైట్ తీసుకున్నాను నేను. ఒకటే ఎగ్ తీసుకున్నాను. ఎగ్ అనేది మన జుట్టుకు చాలా మంచిదండి. ఎక్కువగా పోషకాలు ఉంటాయన్నమాట ఎగ్ వైట్లో వచ్చేసి. ఇది వచ్చేసి మెంతులు తీసుకున్నాను. మెంతులు మన జుట్టు పెరగడానికి అలాగే మన డాండ్రఫ్ కూడా రిమూవ్ అవ్వడానికి ఈజీగా పనిచేస్తుంది అనమాట. అందుకని మెంతులు ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. 2 స్పూన్స్ మెంతులని మనము మిక్సీలో వేసుకొని గ్రైండర్ చేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్లా చేసుకోవాలి. మనము ప్యాక్కి సరిపడా పౌడర్ లాగా చేసుకోవాలి. నేను వచ్చేసి 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. ఇలా నేను తరచూ ఇలానే ప్యాక్ అనేది రెడీ చేసుకుంటాను అనమాట. అందుకనే మీకు కూడా ఇదే స్టైల్లో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అయితే అస్సలు కాదనమాట ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత. చూసారు కదా, మెంతులు 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒకసారి మెంతులు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎగ్ చివర్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకున్నట్లయితే మనకు తొందరగా అందులో మిక్స్ అయిపోతుంది అనేసి నేను ఫస్ట్ అదే వేసాను అనమాట. ఇది వచ్చేసి బీట్రూట్ అండి. బీట్రూట్ని మనము ఒక బీట్రూట్ మొత్తం కూడా తీసుకోవాలి. నేను చాలా తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టాను, మా పిల్లలు తినేశారు. అందుకని నేను చాలా తక్కువగా తీసుకున్నాను. చూసారు కదా, కలర్ అనేది ఎంత బాగుందో, పింక్ కలర్లో నాకైతే బాగా నచ్చుతుంది. బీట్రూట్ వచ్చేసి బీట్రూట్ మీరు ఒకటి మొత్తం కూడా మిక్సీలో పెట్టుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను జస్ట్ ఇలా చాప్ చేశాను, ఎందుకంటే అది ఆల్రెడీ తడిగానే ఉంది, అందుకని చాప్ చేశాను అనమాట. మీరు మిక్సీలో వేసుకొని గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కలర్ అనేది. ఇది వచ్చేసి కర్డ్ అండి. నేను కర్డ్ బయట నుంచి తెప్పించాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు కూడా తినరు, మా హస్బెండ్ తప్ప. అందుకని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రోజు ఇలా తెచ్చుకొని తింటుంటాడు. నేను ఇంట్లో తోడయ్యను, ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కరే తింటారు కాబట్టి స్టోర్ చేసుకొని పెట్టుకోవడం ఇష్టం ఉండదన్నమాట. అందుకని ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తెచ్చుకొని తినేస్తుంటారు. 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ అనేది మనకు డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది, అలాగే మన జుట్టు కూడా చాలా మంచిదన్నమాట కర్డ్ అనేది. ఇది వచ్చేసి వాటర్ని గోరువెచ్చగా చేసుకొని చల్లార్చుకొని ఇలా వేసుకోవాలి. అంటే నార్మల్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని ప్యాక్ అనేది రెడీ మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ప్యాక్ మిక్స్ చేసుకున్న వెంటనే మనము ప్యాక్ అనేది వేసుకోవచ్చు. మనం చల్ల వాటర్తో అంటే నార్మల్ వాటర్తో చేసుకున్నట్లయితే మనకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే అదంతా కూడా మనకు కరెక్ట్గా కలవాలనేసి వెయిట్ చేయాలి అనమాట. అందుకని నేను లైట్గా గోరువెచ్చని వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన దాన్ని మనము స్పూన్తో మీకు గనక రానట్లయితే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఉండలు లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు హ్యాండ్తోనే చేసుకుంటాను, ఎందుకంటే స్పూన్తో అంత చక్కగా రాదు. అందుకని నేను మళ్ళీ సరిగ్గా వాటర్ తీసుకొని హ్యాండ్తో మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇంత చక్కగా రెడీ అయిపోయిందో. హ్యాండ్తో చేసుకుంటే ఇంత చక్కగా వస్తుందన్నమాట ప్యాక్ అనేది. ఇప్పుడు మనము ఈ ప్యాక్ని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి మనము జుట్టుని కోమ్ చేసుకుందాం. కోమ్ చేసుకున్న తర్వాత ప్యాక్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు మనము ప్యాక్ వేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనము ప్యాక్ వేసేసుకుందాం. తలకు ఈ ప్యాక్ని పట్టించేద్దాం. ఫైనల్గా ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకొని
ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసిన తర్వాత రిమూవ్ చేసేయాలి. ఎలా పట్టించాలి హెయిర్కి అనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే మనలో చాలామంది మిక్స్ చేసి చూపించారు, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, మీరు అప్లై చేసుకోలేదు అనేసి అడుగుతుంటారనమాట. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను హెయిర్ ప్యాక్ వేసుకొని చూపిస్తాను. ముందుగా మీరు హెయిర్ని కోమ్ చేసుకోండి, అంటే మనకు ఎలాంటి చుక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి. మీరు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చేసేసాను. ఇలా 2 సైడ్స్ తీసుకోవాలి, మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. ఇలా 2 సైడ్స్ తీసుకోవాలి. నేను టాప్స్ తీసేసాను, చూసారు కదా ఫ్రెండ్స్, టాప్స్ తీసేసాను. ఇప్పుడు హెన్నా ప్యాక్ అనేది వేసుకుందాము, ఎందుకంటే టాప్స్ పాడవకుండా ఉండడానికి టాప్స్ తీసేసాను. ఇప్పుడు ప్యాక్ వేసుకుందాం. మనము ఇలా 2 సైడ్ తీసుకొని మామూలుగా మనము ప్యాక్ అనేది వేసుకోవాలి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకు ఈ వీడియో, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా తీసుకొని నార్మల్గా ఇలా కుదుళ్ళ వరకు మనకు అంటే విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఇక్కడ పోషకాలు అనేది అందుతాయన్నమాట, సరిగ్గా అందుతాయన్నమాట. ఇలా కొద్దిగా తీసుకొని, మీతో బ్రష్ ఉంటే బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ బ్రష్ యూజ్ చేయడం వల్ల ఎక్కువగా మనకు ఎంటుకలకు ఎక్కువగా పట్టకుండా ఉంటుందన్నమాట, అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అందుకనే ఇలా హ్యాండ్తోనే చేసుకున్నట్లయితే మనకు ఈజీగా మొత్తం కూడా అంటుతుందన్నమాట. ఇందులో మనము మెంతులు కూడా వేసాం కదా, మెంతులు మనకి జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకనే నేను మెంతుల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇవి న్యాచురల్గా ఉండేటివి, అంటే అందరికీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. తరచూ ఇలా ట్రై చేస్తూనే ఉండండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు వైట్ హెయిర్స్ పోవడానికి, అంటే తెల్ల వెంట్రుకలు తగ్గించుకోవడానికి అడిగారు కదా, ఈ ప్యాక్ కూడా మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి. ఇలా మీరు 1 మంత్కి ఒకసారి పెట్టుకోవాలన్నమాట. 1 మంత్కి ఒకసారి ఇలా పెట్టుకున్నట్లయితే మనకు హెయిర్ ఫాల్ సమస్య అనేది దూరం అవుతుంది. అలాగే వచ్చేసి మన జుట్టుకు కరెక్ట్గా పోషకాలు అందించిన వారం అవుతామన్నమాట, అంటే అందించినట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము ఏది యూజ్ చేయకుండా ఓన్లీ హెయిర్ ఆయిల్ కనుక యూజ్ చేస్తే మనకు నార్మల్గానే ఉంటుంది. ఇలా ప్యాక్స్ వేసుకున్నట్లయితే వైట్ హెయిర్ తగ్గిపోయి అలాగే జుట్టు పెరగడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో మెయిన్గా మనము మెంతులు వేసాం కాబట్టి జుట్టు అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. మెంతులు అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానే హెయిర్కి మొత్తం కూడా పట్టించేసేయాలి. నేను పట్టిస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది వీడియోది, మీకు పట్టించిన తర్వాత చూపిస్తాను. చాలామంది లెంత్ ఎక్కువైపోతుంది అనేసి చెప్తున్నారనమాట. అందుకనే హెయిర్కి మొత్తం కూడా పట్టించి తర్వాత చూపిస్తాను, మీకు ఎలా పట్టించాను అనేది చూపిస్తాను. ఇలానే తీసేసుకొని పెట్టుకోవాలి అనమాట. ఇక్కడ ఈ పక్కన అలానే పెట్టేసుకొని నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, హెయిర్కి అంతా కూడా ఇలానే పట్టించి మనం వెయిట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, లేదంటే 1 అవర్, మీకు టైం ఉన్నంతసేపు కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, నేను హ్యాండ్స్తోనే అప్లై చేశాను. హ్యాండ్స్ అనేది ఎంత చక్కగా తయారయ్యా చూసారా, నాకైతే చాలా ఇష్టం అనమాట. హ్యాండ్సే ఇంత రెడ్ కలర్లా ఇంత కలర్ఫుల్గా ఉన్నాయంటే హెయిర్ అనేది ఇంకా చక్కగా ఇంకా బ్యూటిఫుల్గా తయారవుతుందనమాట. చూసారు కదా, నేను పట్టించేసాను. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ వెయిట్ చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది మీరే గమనించవచ్చు, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. నేను మా బాబు పుట్టినప్పటి నుండి, అంటే 3 ఇయర్స్ అవుతుంది, మా బాబు పుట్టినప్పటి నుండి నేను అస్సలు ప్యాక్ అనేది వేసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, పిల్లలు ఉన్న వారికి అంత టైం దొరకదు. ఇలా మిక్స్ చేసి తర్వాత హెడ్కి పట్టించి వెయిట్ చేసి రిమూవ్ చేయడానికి అస్సలు టైం ఉండదన్నమాట. ఈరోజు మీరు అడిగారు కాబట్టి, అంటే రిక్వెస్ట్ అడిగారు కాబట్టి మీ వల్ల వేసుకున్నాను అనమాట. ఫుల్ హ్యాపీ అనమాట. నేను చాలా రోజులు అవుతుంది నేను వేసుకోక, కానీ జుట్టుకు మాత్రం చాలా హెల్దీ అయిన హెయిర్ ప్యాక్ అనే చెప్పాలి.
చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పేయండి హెయిర్ ప్యాక్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడింది, అలాగే మీకు హెయిర్ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత అనుభూతి ఏంటి అనేది నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. హెన్నా హెయిర్ ప్యాక్ అనేది బ్రాండ్కి సంబంధించింది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. నార్మల్గా ఎగ్ వైట్ వేసాం కాబట్టి మన జుట్టు సిల్కీగా తయారవుతుంది. అలాగే మనం ఇందులో బీట్రూట్ వేసాం కాబట్టి మన హెయిర్ అనేది చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. బీట్రూట్ మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, కానీ నాతో చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్యాక్ ప్రిపేర్ చేసే ముందు నేను చక్కగా కట్ చేసి పెట్టాను. మా పిల్లలు అలాగే నేను తినేసామన్నమాట. ఉంది అనుకున్నాను కానీ అయిపోయింది, అందుకనే 1 టీ స్పూన్ మాత్రమే వేసాను. కుదిరితే మీతో ఒక బీట్రూట్ తీసుకోండి. ఒక బీట్రూట్ మిక్సీలో వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసి ప్యాక్లోకి వాడుకోవచ్చు అనమాట. బీట్రూట్, ఎగ్ వైట్, అలాగే వచ్చేసి మనకు మెంతులు అనమాట. మెంతులు కూడా మనకు హెయిర్కి చాలా చాలా మంచిదండి. ఎందుకంటే హెయిర్ అనేది దృఢంగా అలాగే పట్టుగా తయారవుతుంది అనమాట. చాలా చాలా గట్టిగా తయారవుతుంది అనమాట మనకు. అందుకనే ఈ హెయిర్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మీరే గమనించవచ్చు. చూసారు కదా హ్యాండ్స్, నాకైతే బాగా అనిపించింది హ్యాండ్స్ ఇలా అవ్వడం. సేమ్ మన మెహందీ లాగానే ఉంటుంది అనమాట. పౌడరు కలర్ కూడా అలానే ఉంటుంది, మెహందీ పౌడర్ అనమాట. ఇలా బ్రాండ్కి సంబంధించిందే తెచ్చుకోండి, ఎందుకంటే మళ్ళీ హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది కాబట్టి. బ్రాండ్కి సంబంధించింది తెచ్చుకోకపోతే మనకు హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది అనమాట. మీరు కూర్చొని అప్లై చేసుకుంటారు కదా, ఎక్కడైతే కూర్చొని మీరు పెట్టుకుంటారో అక్కడ మీరు ఒక చిన్న కవర్ లాంటిది వేసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే పెట్టే ముందు మనకు మొత్తం పడిపోతుంది అనమాట. ఇల్లంతా పడిపోయింది నాకు. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసి వెయిట్ చేసి రిమూవ్ చేసి అలాగే హెయిర్ వాష్ చేసిన తర్వాత మనకు నేను వచ్చి చూపిస్తానన్నమాట మీకు. ఓకే ఫ్రెండ్స్, నేను హెయిర్ వాష్ చేసుకొని అంటే హెడ్ బాత్ చేసుకొని వస్తాను. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తర్వాత హెడ్ బాత్ చేసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్. చూసారు కదా హెడ్ బాత్ తర్వాత హెయిర్ అనేది ఇలా తయారైందనమాట. మీరే గమనించవచ్చు. కొంచెం తడిగా ఉన్నందువల్ల మీకు ఎక్కువగా కనిపించకపోవచ్చు, అంటే కెమెరాకి సరిగా క్యాచ్ అవ్వకపోవచ్చు. హెయిర్ అనేది ఎంత సిల్కీగా, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. చూసారు కదా మీరే, హెయిర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కలర్ అనేది బాగుందనమాట. చాలా రోజుల తర్వాత ఈ ప్యాక్ అనేది వేసుకున్నాను. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అని నాకు కామెంట్లో చెప్పండి. చూసుకున్నట్లయితే మనకు హెయిర్ కలర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నా హ్యాండ్స్కి అయితే ఇంకా పోలేదు, అలానే ఉంది. హెయిర్ మీరే గమనించుకోవచ్చు. హెడ్ బాత్ చేసేటప్పుడు మీరు గమనించుకోవాల్సింది, హెడ్ బాత్ చేసేటప్పుడు మనకు మెంతులు వేసాం కదా, హెడ్ బాత్ చేసేటప్పుడు మెంతులు వేసాం కదా మనము. హెడ్ బాత్ చేసేటప్పుడు మెంతులన్నీ కూడా మనకు తొలగిపోవు అనమాట, అక్కడక్కడ అలానే ఉంటాయి. మీరు నీట్గా అంటే షాంపూ అప్లై చేస్తాం కదా మనం, నీట్గా పోయేంత వరకు వాష్ చేసేసుకోండి. మనకు ఆ షాంపూ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకు హెడ్ అంతా కూడా అంటే మెంతులు అలానే ఉంటాయన్నమాట. తర్వాత మీరు దులిపేసుకున్న తర్వాత కోమ్ చేసుకున్నట్లయితే మీకు మెంతులు ఈజీగా తొలగిపోతాయి. మీరు ఎక్కువగా షాంపూ అనేది అప్లై చేయకుండా చాలా తక్కువగా షాంపూ అప్లై చేసి హెడ్ బాత్ అనేది చేసేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇందులో బీట్రూట్ కలర్ అంటే బీట్రూట్ వేసాం కదా కలర్ రావడానికి. అలా మనము షాంపూ ఎక్కువ కనుక యూజ్ చేసినట్లయితే మనకు కలర్ అనేది తొందరగా పోతుందన్నమాట. అందుకనే షాంపూ అనేది చాలా తక్కువగా యూజ్ చేసి హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. మెంతులు మనకు అక్కడక్కడ అలానే ఉంటాయి, నాకు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు నేను కోమ్ చేశాను, లైట్గా కోమ్ చేసినందువల్ల తొలగిపోయాయి అన్నమాట. మీరు కూడా అలానే చేయండి, ఈజీగా రిమూవ్ అయిపోతాయి మెంతులు అనేది. ఈ హెన్నా ప్యాక్ వచ్చేసి మనకు లేడీస్కి సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, అక్కడ లేడీస్ స్టోర్లలో దొరుకుతాయి, అలాగే మెడికల్ షాపులలో దొరుకుతాయి. మనకు ఈజీగా మనందరికీ కూడా అందుబాటు అయ్యే రేట్లో ఉన్నాయన్నమాట. ఈ ప్యాక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి. అలాగే మార్కెట్లో మనకు చాలా చాలా బ్రాండ్కి సంబంధించినవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. నాకు ఈ అనూస్ వారిది బాగా నచ్చింది బ్రాండ్, అందుకని నేను ఇది తెచ్చుకున్నాను. ఇంకా మనకు బంజారాస్ కానివ్వండి, అలా కొన్ని బ్రాండ్కి సంబంధించిన హెన్నా ప్యాక్ అనేసి ఉన్నాయన్నమాట. మీరు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు హెన్నా ప్యాక్ అని అడిగితే ఇచ్చేస్తారనమాట. ఇలా ఉంటుంది, ప్యాకింగ్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది.
చాలా బ్రాండ్కి సంబంధించినవి ఉన్నాయి. అందులో మీకు ఏ బ్రాండ్ అయితే నచ్చుతుందో ఆ బ్రాండ్కి నచ్చింది తెచ్చుకోండి. మెడికల్ షాప్లో, బ్యాంగిల్ స్టోర్లలో ఇలా మనకు రకరకాల షాపులలో మనకు అందుబాటులో ఉన్నాయి. నచ్చినట్లయితే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, హెయిర్ అనేది కొంచెం ఇంకా తడిగా ఉంది, అందుకని మీకు ఎక్కువగా క్యాచప్ చేయలేకపోవచ్చు. టైం అయితే చాలా లేట్ అయిపోయిందనమాట. మళ్ళీ వీడియో మీ వరకు వచ్చేసరికి టైం చాలా పడుతుంది అనేసి తొందరగా లైట్గా ఆరేంత వరకు వెయిట్ చేసి ఆరిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నాకు కామెంట్స్లో కూడా చెప్పండి నచ్చిందా లేదా అని. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది కట్ అవ్వవు ఫ్రెండ్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక గంట వస్తుంది కదా, దాన్ని కూడా కొట్టండి. కొట్టినట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో, అలాగే మీరు అడిగిన రిక్వెస్టెడ్ వీడియోస్ అన్నీ కూడా నెమ్మదిగా వస్తుంటాయి. చూస్తూనే ఉండండి మన ఛానల్. మీరు అడిగిన రిక్వెస్టెడ్ అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్.